హాయ్ అండి. ముక్కలు ముక్కలుగా ఉండే ఆలూ ఫ్రై అండి. 3-4 డేస్ ఉంటుంది. ఆలూలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ముక్కలుగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం మెత్తగా ఉడికిపోయి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలండి, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోసులోకి ఎండుమిర్చి, కావాలి జీలకర్ర గిట్ల వేసుకోవాలండి. పోసులో చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. 2 టమోటాలండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే ఈ పోసు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటే కొంచెం శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి. అందులో పోసులో బాగుంటుంది, క్రిస్పీగా టేస్టీగా. నేనైతే ఇప్పుడు వేయలేదు, వేసుకోవచ్చు కావాలంటే. ఎండుమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, కారం అవన్నీ వేసి పెట్టుకున్నాం కదండి గిన్నెలో, అవన్నీ వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. అన్నీ కలిపాక సిమ్లో పెట్టుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి ఇలా అంతా కలిపి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. మళ్ళీ ఆలు ముక్కలు వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మిక్స్ అవుతుంది కదా, కొంచెం మూత పెట్టి చిమ్ములో పెట్టి కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలి. మసాలా అంతా ముక్కలు పట్టుకునేలాగా మగ్గనిచ్చుకోవాలి. చూడండి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. నాకు వీడియో లెంత్ రావట్లేదండి ఎందుకో, నా కెమెరాలో వీడియో తీస్తుంటే, అందుకే లాస్ట్ మూమెంట్లో కొంచెం పిక్కులాగా చేసి పెట్టాను లాస్ట్ మూమెంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్